హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి నవరాత్రి స్పెషల్ ప్రసాదాలండి. ఆల్రెడీ నేను ముందుగా 3 ప్రసాదాలని మీకు చూయించాను. నెక్స్ట్ 3 ప్రసాదాలని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు మన అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం గారెలు, అలాగే దద్దోజనం, రవ్వ కేసరి చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. అల్లం గారెలు చేసుకోవడం కోసం నేను ఒక కప్పు మినపప్పును తీసుకున్నానండి. ఈ మినపప్పును వచ్చేసి మనం వాటర్ వేసి 2, 3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ బాగా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా క్లీన్ చేసుకున్న ఈ మినపప్పులోకి మనము వాటర్ వేసి ఒక 4 గంటల వరకు మనం నానబెట్టుకోవాలండి. టైం ఉంటే ఇంకో 1 అవర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా నానబెట్టిన మినపప్పును చూద్దాం కదండీ. ఇలా నానపోయిన తర్వాత వీటిని కూడా మనం ఒక 2, 3 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇలా నానబెట్టుకున్న మినపప్పుని కొద్దిగా వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలండి. అంతా ఒకేసారి వేయకూడదు. కొంచెం కొంచెం వేసుకోవాలి. ఫస్ట్ ఇలా కొద్దిగా వేసుకోవాలి. ఎలాంటి వాటర్ వేయకుండా ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నది ఇలా చాలా బరకగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూసారు కదండి, ఇలాంటి కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోవాలి. మరి ఎక్కువగా జోరుగా పట్టుకోకూడదండి. వాటర్ అనేది చాలా కొద్దిగా వేస్తూ మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న అందరినీ ఒక బౌల్లోకి వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కొద్దిగా మినపప్పుని అలాగే ఉంచుకొని ఆ మినపప్పులో కొంచెం అల్లము, అలాగే ఒక 2, 3 మిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా వాటర్ వేసి దీన్ని కూడా మనం సేమ్ అలాగే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కూడా ఇందులోకి కలిపేసుకోవాలండి, ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలోకి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక కొద్దిగా వంట సోడా వేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండినంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన గారెలు అనేది గుల్లగా వస్తాయండి. అలానే ఎక్కువగా బీట్ చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే నూనెలో వేయంగానే పగిలిపోతాయి. ఇలా పిండినంతా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఈ పిండిని ఇప్పుడు కొద్దిగా మనం తీసుకోవాలండి. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొంచెం కొంచెం తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసేసుకొని చేతితో ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి. ఇలా హోల్ పెట్టేసుకోవాలి. చూసారుగా, ఇప్పుడు దీనిని మనము ఆయిల్ ఫ్రై అయి ఉంటుంది కదండి, ఆ ఆయిల్లోకి వేసేసుకోవాలి. చాలా ఈజీగా వేసుకోవచ్చండి చేతితో. చేతికి అంటకుండా మనం ఆయిల్ని అప్లై చేసుకుంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు గారెలు అనేది. ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తానండి. గారెలు చాలా క్రిస్పీగా రావాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, మనం పిండి రుబ్బుకున్న తర్వాత పిండిని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. గారెలు అనేది చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని మనం 2 వైపులా కాల్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారుగా అండి, కలర్ ఇలా చేంజ్ అయిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకోవాలి గారెల్ని. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదండి. గారెలు వేసేటప్పుడు ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతుంటాయి కదండి. అలా విరిగిపోకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా పిండిని తీసుకొని మనం ఇలా ఏదైనా స్ట్రైనర్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని దానిపైన ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి, గారెల్ని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసి దీని మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలండి. చూసారుగా అండి, ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెడతాం కదండి, ఆయిల్లోకి ఇలా వేసేసుకోవాలి. ఇవి చాలా ఈజీగా అండి, ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఒక 1 సెకండ్ పెట్టంగానే ఇలా గారె అనేది కిందకి వెళ్ళిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎలాగా విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. గారెలో ఆయిల్ ఎక్కువగా పీలుస్తుందని మీకు అనిపించినప్పుడు అప్పుడు ఒక కొద్దిగా బియ్యం పిండి వేయండి. ఆయిల్ అనేది అస్సలు పీల్చదు. అలాగే గారెలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారుగా అండి, మన 4వ ప్రసాదమైన అల్లం గారెలు. వీటిని ఇలా ఈజీగా తయారు చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన దద్దోజనం రెసిపీని చూద్దామండి. 5వ ప్రసాదంగా మనం దద్దోజనాన్ని పెడతారండి. ఈ దద్దోజనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దామండి. దద్దోజనం చేసుకోవడం కోసం కుక్కర్లో ఒక కప్పు వరకు రైస్ తీసుకోవాలండి. దీన్ని బాగా 2, 3 సార్లు క్లీన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఒక కప్పు రైస్కి 3 కప్పుల వాటర్ వేసుకోవాలండి. దద్దోజనం అనేది కొంచెం బాగా మెత్తగా ఉండడం కోసం ఇక్కడ నేను 3 కప్పుల వాటర్ని తీసుకుంటున్నాను. నార్మల్ రైస్కి అయితే 2 కప్పుల వాటర్ అయితే సరిపోతుందండి. ఇలా వాటర్ వేసుకొని దీనిని మనం ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ చూసారు కదండి, రైస్ అనేది ఇలా మెత్తగా ఉడికిపోయింది.
దీనిని ఇప్పుడు మనం వేడి మీద ఉన్నప్పుడే ఈ గరిటె హెల్ప్‌తో మొత్తం మెత్తగా అనుకోవాలండి. చల్లారితే ఇది సరిగా రాదు. సో, వేడి మీద ఉన్నప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న రైస్‌ని ఇందులో వచ్చేసి మనము ఒక కప్పు వరకు కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. దీన్ని కూడా అంతా కలిపేసుకోవాలండి. మనము కలిపేటప్పుడే చాలా పలుచగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం తినేసరికి ఈ పెరుగన్నం అనేది చాలా గట్టి పడుతుంది. సో, ఈ దద్దోజనం కొంచెం మనము పలుచగానే కలుపుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పోపు కోసము ఆయిల్ పెట్టుకొని శనగపప్పు, అలాగే కొద్దిగా మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. వీటన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా పోపంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి కరివేపాకు, ఒక ఎండుమిర్చి, అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 మిరపకాయలని తీసుకొని ఇలా హాఫ్‌గా కట్ చేసి వేసేసుకోవాలండి. వీటన్నిటిని మనము ఈ పోపుతో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపంతా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలండి. ఇది లాస్ట్‌లో వేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మన పోపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని మనము తయారు చేసుకున్న దద్దోజనంలోకి వేసేసుకోవాలండి ఈ పోపునంతా. పోపంతా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకోవాలండి. చూసారుగా అండి, మన 5వ రోజు ప్రసాదమైన దద్దోజనం రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఏంటో చూద్దాము. 6వ రోజు మనము రవ్వ కేసరిని మనం అమ్మవారికి నివేదిస్తామండి. ఈ రవ్వ కేసరిని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి వేడైన తర్వాత ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వీటిని లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనము వేయించుకోవాలండి ఈ నెయ్యిలో. తర్వాత ఇందులో కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని తీసి పక్కన ఒక బౌల్లోకి మార్చుకోవాలండి. తర్వాత అదే నెయ్యిలోకి వచ్చేసి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ, అదే సుజీ అంటాం కదండి, వేసేసుకొని మనం దీన్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ నెయ్యిలో. రవ్వ అనేది నెయ్యిలో బాగా ఫ్రై అయిపోయి కొద్దిగా మంచి స్మెల్ వస్తుందండి. అలాగే కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి, డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు నేను ముందుగా ఇక్కడ 1కి 4 కప్పుల వాటర్ని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఆ వాటర్ని వచ్చేసి ఇందులో వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న రవ్వలు వచ్చేసి ముందుగా నేను కొద్దిగా పాలలో కుంకుమ పువ్వుని నానబెట్టానండి. ఆ కుంకుమ పువ్వుని ఇందులోకి వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ ఫుడ్ కలర్ని కూడా కొద్దిగా యాడ్ చేయొచ్చు. నేను ఫుడ్ కలర్ని ఏం వేయకుండానే ఇలా చేసేస్తున్నానండి. హెల్తీగా చేసుకుంటున్నాను. అలాగే వచ్చేసి ఒక కప్పు వరకు నేను చక్కెర తీసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువగా స్వీట్ కావాలని అంటే 1½ కప్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్నంతా బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇలా వేసుకుంటూ దీనిని లో ఫ్లేమ్లో పెట్టేసి మనం అడుగంటకుండా కలుపుకోవాలి. ఇక్కడ మీరు ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఇంకో స్పూన్ వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. ఈ నెయ్యి కూడా బాగా కరిగే వరకు దీనంతా కలుపుకోవాలండి అడుగంటకుండా. రవ్వ కేసరి కూడా రెడీ అయిపోయిందండి. చూసారుగా అండి, ఎంతో ఇష్టమైన అమ్మవారికి ఈ శరన్నవరాత్రిలో పెట్టే ప్రసాదాలు 3 రకాలు రెడీ అయిపోయాయండి. ఈ రెసిపీస్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.